last week with holidays. అందరికీ శుభోదయం. గతించిన వారము చాలా చక్కగా ఉండిందని నేను నమ్ముతా ఉన్నాను. The psalm that was read today, Psalm 16, begins with these beautiful words: "Preserve me or watch over me, O God, for indeed do I put my trust." ఈరోజు మనం ధ్యానించినటువంటి సంకీర్తన 16వ సంకీర్తన, దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అని చక్కని మాటలతో ప్రారంభమవుతా ఉంది. David is saying, God, watch over me. కీర్తనకారుడు దావీదు గారు, ప్రభువా మరి నన్ను కాపాడుము, నన్ను దృష్టించుము అని తాను ప్రార్థిస్తా ఉన్నాడు. For only in you do I put my trust. నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని ఖచ్చితమైన మాటను తెలియజేస్తా ఉన్నాడు. And keeping that in mind, I would like to go through a statement of faith. And as I said, I wrote this many years ago when I was a synergistic, when I believed in synergism. ఇక్కడ దావీదు మహారాజా గారి మాటను మనసులో పెట్టుకొని గడిచినటువంటి కాలంలో ఈ సినరిజం అనేటువంటి సిద్ధాంతాన్ని తలంపును నేను రాసినప్పుడు, ఆ తలంపులో నేనున్నప్పుడు రాసినటువంటి మాటలను మరొకసారి మీతో కలిసి పంచుకోవాలని విశ్వాస తీర్మానం విషయంలో నేను ఆలోచన చేస్తాను. I do not believe in synergism anymore. ఇప్పటి నుండి ఈ సినరిజం అనేటువంటి తలంపును నేను ఎప్పుడు కూడా నేను నమ్మను, విశ్వసించను. But then there are many scriptures that people hold on to and think that is synergistic scriptures. ఇవన్నీ కూడా మరి అనేకులు దీని యందు విశ్వాసం ఉంచి వాక్య భాగములు ఈ రీతిగా బోధిస్తున్నాయని మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. And we see that fight is going on in our group also. మరి ఈ తలంపు ద్వారా మన యొక్క గుంపులో కూడా కొన్ని వాదములు జరుగుతా ఉన్నాయి. Let me read the statement and let me deny it. నేను ఈ మాటను చదివి మరి దీన్ని నేను వ్యతిరేకిస్తుంటాను. We believe that all who are elect, regenerated, called and justified shall persevere in holiness through progressive sanctifying power of the Holy Spirit unto increasing conformity to the moral image of Christ. And that whole statement, I deny it. చదవబడిన భాగంలో నేను నమ్ముతున్న మాట, నేను ఎన్నిక చేయబడి తిరిగి పునరుద్ధరింపబడి దేవుని చేత పిలువబడి నీతిమంతునిగా తీర్చబడి తిరిగి పరిశుద్ధతలో నేను సంరక్షింపబడిన వాడనై, అంత మాత్రము కాకుండా పరిశుద్ధత చెందుటకు ముందుకు సాగుతూ పరిశుద్ధాత్మ శక్తిని మరి నాలో పొందుచు అది పెంపొందింపబడినట్లుగా ఆ తరువాత నాలో క్రీస్తు స్వారూప్యము కలుగులాగున అది ఎన్నటికీ కూడా వాడిపోకుండా నిలిచి ఉండులాగున అది నన్ను రక్షించేటువంటి కృపగా తలస్తా ఉన్నాను. There are some things there I do not deny that I do not deny that God has chosen a few who are called elect. He regenerates them, he calls them, and he justifies them. That part I do not deny. ఇక్కడ ఈ యొక్క భాగాన్ని మాత్రం నేను వ్యతిరేకించను. ఏంటిదనగా, దేవుడు ఎన్నిక చేసిన వారిని ఆయన వారిని నీతిమంతులుగా తీర్చి వారిని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా స్థిరపరిచినాడని ఈ మాట నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. And will never fall away from this saving grace. That I do not deny. మరి రక్షింపబడుచున్నటువంటి ఆ కృపను కూడా నేను దేనికి కూడా నేను ఎప్పుడు కూడా వ్యతిరేకించను. There are some scriptures that are there that we need to look at. మరి ఇక్కడ కొన్ని వాక్య భాగములు ఉన్నాయి, వాటిని మనం చూడవలసినటువంటి అవసరత ఉన్నది. And today I'm going to take time just to expose the scriptures the way we need to understand those scriptures. నేను కొన్ని వాక్య భాగాలను చూపిస్తా ఉంటాను, మరి వాటి యందు మనం ఏ రీతిగా నిలకడగలిగి ఉండాలి, ఏ రీతిగా వాటిని విశ్వసించాలో చూద్దాం. Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము verse 12 and 13. 12-13 వచనాలు. Everyone quotes verse 12, but they stop there. ఇక్కడ అనేకులు 12వ వచనాన్ని మరి చూపిస్తా ఉంటారు, కానీ అక్కడే నిలిచిపోతా ఉంటారు.
Wherefore, my beloved, as you have always obeyed, not as much in my presence only, but now much more in my absence. And then this is the phrase they always quote: work out your own salvation with fear and trembling. Philippians chapter 2, verse 12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. We know that the Bible is true, మనందరికీ తెలుసు వాక్యము బైబిల్ సత్యమని. but the problem is with my understanding. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే నేను అర్థం చేసుకునే విధానంలో సమస్య వస్తా ఉంది. We know that God is the author of my salvation. దేవుడే నా రక్షణకు ఆయన కర్త అయి ఉన్నాడు. We know that salvation is of the Lord and only God can give it to us. నాకు తెలిసిన విషయం ఏంటిదంటే కేవలము దేవుని వలననే మనము రక్షింపబడుతున్నాం, రక్షించువాడు దేవుడే. But then here it says, work out your own salvation. ఇక్కడ మాత్రము ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, రాయిచున్నాడనంటే మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. That means, is God doing part and I'm doing part? మరి ఇక్కడ దేవుడు కొంత రక్షణ కార్యం చేస్తా ఉన్నాడు, ఆ తర్వాత నేను కూడా కొంత పని చేస్తా ఉన్నానా రక్షణ కార్యంలో? That is heresy and blasphemy. మరి ఇది వ్యతిరేకము, ఒప్పుకోవడానికి మనము అంగీకరించడానికి కూడా అది వీలు కానటువంటిది. The problem is we stop at verse 12, but we do not proceed to see verse 13. మనము ఈ 12వ వచనాన్ని చదివి అక్కడ నిలిచిపోయి 13వ వచనాన్ని చూడడానికి కూడా మనం ఇష్టపడాం. Verse 13 begins with for, and that one word changes the whole understanding. ఈ 12వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని ఒక అర్థం సంపూర్ణముగా మార్చివేయలాగున 13వ వచనం ఉంటుంది. See what it says: for who is working out your salvation? For it is God who worketh in you. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలగా చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు ఆయనే. So it is God who works in you. దేవుడే ఈ కార్యాన్ని మీలో జరిగిస్తాడు. It is God who calls you. It is God who justifies you. It is God who regenerates you. దేవుడే నిన్ను పిలుస్తా ఉన్నాడు, దేవుడే నిన్ను రక్షిస్తా ఉన్నాడు, దేవుడే నిన్ను నీతిమంతునిగా తీరుస్తా ఉన్నాడు, తిరిగి ఆయన చెంతకు తిరిగి వచ్చులాగున కూడా ఆయన నిన్ను రక్షిస్తా ఉన్నాడు. And it is God who sanctifies you. ఆ దేవుడే నిన్ను పరిశుద్ధపరుస్తా ఉంటాడు by giving us his Holy Spirit. తన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తాడు. So it says in verse 13, for it is God who worketh in you both to will and to do of his good pleasure. ఇక్కడ తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధిని కలగజేయవాడు దేవుడే అని సంబోధిస్తా ఉన్నాడు. So if you stop at verse 12, you think you have to do the working. నువ్వు 12వ వచనం చదివి కనుక అక్కడ నిలిచిపోయినట్లయితే రక్షణ కార్యం నీవే చేయదలుచుకున్నావు అన్నటువంటి ఆలోచనలో నిలిచిపోతావు. But it is God who works in us to and causes our will to do his good pleasure. కానీ దేవుడే మనలను రక్షించి ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఆయన మనలో ఉండే ఆ కార్యసాధనమును జరిగిస్తా ఉంటాడు. 1 Peter chapter 1 మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము verse 22 to 25. 22 నుంచి 25 వచనాల వరకు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వరకు. But it is 24 only here. Okay. 1 Peter chapter 1. Okay, you read it, brother. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి
ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వలే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. In verse 22, it says, see that you purify yourselves in obeying the truth through the Spirit. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా మీరు అనగా తద్వారా మీరు పరిశుద్ధపరచబడుతున్నారని రాయబడింది. And then second thing that they say is you have to love one another with a pure heart. మీరు ఒకరిని ఒకరు మరి మిక్కటమైన ప్రేమ చేత ప్రేమింపవాలనని ఆజ్ఞ ఉన్నది ఇక్కడ. Number one, we know that our heart is deceitful above all things. మన హృదయము మరి ఘోరము గల వ్యాధి గలదై ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. But praise God, he has regenerated our heart, but still we are still in our flesh. మన హృదయాన్ని దేవుడు మనం దేనికి వందనాలు తెలియజేయాలి. ఆయన మన హృదయాన్ని మార్చేసి మనము మన శరీరములోనే మనం జీవిస్తున్నాం ఇంకా. And my love will never be as pure as the love of God. ఎందుకనగా ఈ శరీరంలో మనం జీవిస్తున్నాం కాబట్టి నా ప్రేమ అంత పరిశుద్ధం అంటే అంత పవిత్రమైనదిగా ఉండడానికి వీలు లేదు. Many times our love is only a reciprocative love. అనేక మార్లు మన ప్రేమ ఒక బంధముతోనే అది కూడి ఉన్నది కానీ సంపూర్ణముగా అది ఎప్పుడు ఉండదు. It's a reciprocative love. Because they love us, I love them. కారణం ఏంటంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను అనగా ఒక సంబంధితమైనటువంటి ప్రేమనే మనం చూపిస్తున్నాము. Or else I love because they are my flesh and blood, they are my relatives. వారు నా రక్త సంబంధులు కాబట్టి నా శరీర సంబంధులు కాబట్టి నేను వారిని ప్రేమిస్తాను. Our love is always conditional. మన ప్రేమ ఎల్లప్పుడూ కూడా షరతులతో కూడినటువంటిదే ఉన్నది. And most of the time it is sinful. కానీ అనేక మార్లు అది పాపం చేత నిండి ఉన్నది. Second, the first thing that you see is that you have purified your soul, and we think we purify our soul. మనము అనేక మార్లు అనుకుంటాం మన ఆత్మ మరి దాన్ని పరిశుద్ధపరచుకున్నాము అని తలస్తా ఉంటాము. I can't even see my soul. మరి నా ఆత్మని చూడలేను కదా. And then and if you look at the whole passage, then we can understand. ఈ వాక్యం అంతా కూడా మనము గమనించినట్లయితే ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. We need to read from verse 18 onwards. 18వ వచనాన్ని కూడా మనం చదువుతా ఉంటే, for as much as you know that you are not redeemed with corruptible things of silver and gold from your conversation received by tradition from your father, you have been saved by the precious blood of Christ. ఇక్కడ పితృ పారంపర్యమైనట్టు మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి నట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. And we have been saved by the blood of Christ alone. మనము యేసు క్రీస్తు రక్తము చేతనే మనము విమోచింపబడ్డామన్న సంగతి మనం and we have been purified by his precious blood. అదే రీతిగా ఆ రక్తం ద్వారానే మనం పరిశుద్ధపరచబడ్డామన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. Verse 20 is the key for this. మరి వీటికి మూలము 20వ వచనమై ఉంటున్నది. Who verily was foreordained before the foundation of the world, but was manifest in these last times for you. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. Christ was foreordained before the foundation of the world, but came into this world 2000 years back. ఈ యొక్క భూమి యొక్క పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. కానీ ఈ ఆఖరి దినములలో ఆయన మన మధ్యకు రావలసి వచ్చెను. What was he foreordained for? He was foreordained to come and to save his people from their sins. ముందుగా నిర్ణయింపబడినటువంటి విషయం ఏంటిదనగా ఆయన మన పాపముల విషయమై ఆయన శరీరధారిగా వచ్చి మనకి విమోచన క్రయదానమును అనుగ్రహించి వెళ్ళే విషయము. Verse 21. Yeah. Who by him do believe in God. Through Christ we believe in God. That is the work of God that is done in us, who raised him up from the dead and gave him glory, that your faith and hope might be in God.
ఇక్కడ 1 second. Verse 21, brother. Yeah, this is asking me. Okay. Who by him do believe in God? మరి తనంతట తాను ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచగలరు? He is the one who, God is the one who causes me to believe in Christ and in God. దేవుడే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచులాగున ఆయన నాకు సహాయం చేస్తా ఉన్నాడు. And then we were dead in our sins, just as much as Christ died on the cross, we were dead. And when God rose up Christ, he made us alive. మనము కూడా పాపము చేత మనము చచ్చిన వారమే ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ పైన ఏ రీతిగా అయితే మరణించారో, మరణించిన ఏ రీతిగా అయితే తిరిగి జన్మించాడో, మనము కూడా మన పాపముల నుండి చనిపోయి మనల్ని తిరిగి లేపినట్టుగా జీవిస్తా ఉన్నాము. And gave him glory. ఆ రీతిగా తనకు ఆ మహిమను దేవుడు అనుగ్రహించాడు. We are waiting that day where we will have this glorified body. మనము కూడా ఆ యొక్క మహిమ యుక్తమైనటువంటి రోజు కొరకు వేచినాం. ఎందుకనగా ఈ దేహములు కూడా మహిమ దేహంగా మార్చబడతాయి కాబట్టి. That your faith and hope might be in God. అందుకని నీ విశ్వాసము, నీ నమ్మకము దేవుని యందు స్థిరపరచబడాలి. So how do we purify our souls? By believing in about Jesus Christ and the work of Jesus Christ and obeying that truth, which is the gospel. ఇక్కడ మన యొక్క హృదయములు కానీ మన జీవితంలో ఏ రీతిగా పరిశుద్ధపరచబడుతున్నవి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యం వలననే, మరి ఆయన చేసినటువంటి ఆ కార్యం ద్వారా మనము ఆ కార్యాన్ని విశ్వసించడం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాము. Verse 25, the last part, he says, Peter says, this is the word which by the gospel is preached unto you. ఆఖరిలో రాయబడినటువంటి మాట ఏంటిదనగా, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. That is the gospel purifies my soul. మరి ఈ సువార్త వాక్యము ప్రకటింపబడినటువంటి సువార్తనే నన్ను పరిశుద్ధపరుస్తున్నది. Many times we think the gospel is only for unbelievers. మనం అనేక మార్లు అనుకుంటాం అవిశ్వాసులకే సువార్త అని మనం అనుకుంటున్నాం. Sorry, the gospel is for believers. మరి సువార్త విశ్వాసులకు కూడా వర్తిస్తుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. The gospel is only for the elect. ఈ యొక్క సువార్త ఎన్నిక చేయబడినటువంటి దేవుని బిడ్డలకు మాత్రమే. Because his sheep will hear the gospel and come to him. ఆయన గొర్రెలు ఆయన స్వరము విని ఆయన చెంతకు వస్తాయి. అనగా ఈ సువార్త విని ఆయన చెంతకు వస్తవి. The gospel for the goats is damnation. మరి ఈ సువార్త మరి మేకల కొరకు ఎలాగున్నదంటే వారికి మరి అంతమై ఉంటున్నది. But for his elect, it purifies the souls. మరి ఎన్నిక చేయబడిన వారికి ఏంటిదనగా వారి హృదయములను పరిశుద్ధపరచుటకు ఈ సువార్త నింపబడింది. And the gospel unites God's people together, and there is a joy in that unity. ఈ దేవుని సువార్త మరి అనేకులను ఐక్యపరిచి మరి మనందరిని కూడా దేవుని యందు సంతోషించలాగున సహాయపడతా ఉంది. There is no unity apart from the gospel in the true church of God. నిజమైనటువంటి దేవుని సంఘములో సువార్త లేకుండా ఐకమత్యం అనేటువంటిది ఉండదు. And then verse 23, 23వ వచనంలో it says being born again. ఇక్కడ తిరిగి జన్మించడం ద్వారా. How are we born again? తిరిగి ఎలా జన్మించాం మనము? Not of the this is another version. This is Peter's version of John 1:12. మరి పేతురయ్య గారి యొక్క బోధ మరి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక కూడా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. Peter is saying we are not born of the corruptible seed but of incorruptible, that is by the word of God. Again, that is the gospel. ఇక్కడ మరి పేతురయ్య గారు పలుకుతున్నటువంటి మాట ఏంటిదంటే క్షయ బీజము కాక అక్షయ బీజము నుండి మనము పుట్టిన వారము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. John 1:12 says we are not born of the will of man or of the will of the flesh, but we are born or of blood, but we are born by the will of God. మొదటి యోహాను సువార్తలో John 1:12 అదే 12వ వచనంలో మనము దేవుని మూలముగా శరీర రక్తముల చేత మనం పుట్టిన వారము కాము, కానీ దేవుని చేత మనము పుట్టిన వారము అని వాక్యం కూడా జ్ఞాపకం చేస్తా ఉంది. And here Peter is saying we are born again by the incorruptible word. మనము అక్షయ బీజము నుండి
పుట్టిన వారు గనుక అన్నటువంటి ఖచ్చితమైన మాటను పేతురు గారు తెలియజేస్తా ఉన్నాడు. That incorruptible word comes from God alone. మరి ఈ యొక్క వాక్యము, ఈ జీవవాక్యము కేవలము దేవుని యొద్ద నుండే వస్తా ఉంది. I'm not born. I do not cleanse myself by myself. I'm being cleansed by the power of God because of his incorruptible seed that is in him and by the constant hearing of the gospel. నా అంతట నన్ను నేను పరిశుద్ధ పరచుకోజాలను. కారణం ఏంటిదనంటే ఆ అక్షయ బీజమైనటువంటి ఆ బీజం యేసుక్రీస్తునందు ఉంది కాబట్టి ఆ యొక్క బీజం ఏం చేసిందనంటే నాలోనికి క్రీస్తు మూలముగా వచ్చి నన్ను రక్షించి మరి ఆ జీవపు మార్గంలోనికి నన్ను నడిపిస్తా ఉంది. If I can say another name for the word of God, isn't it Jesus Christ? దేవుని వాక్యమునకు మరొక పేరు ఏంటిదనగా యేసుక్రీస్తు ప్రభు కాదా? Because the word of God, the word logos is none other than Jesus Christ. మరి వాక్యము అనగా దేవుడు. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. Who liveth and abideth forever. ఆయన ఎల్లప్పుడు కూడా నివసించువాడై ఉంటున్నాడు. Whereas all flesh is grass, we are just like grass. We live for 60 years, 80 years, 82 years, uncle? 87. We live for 87, 90 years maximum or 100 years. We are like grass. We come in the morning, go in the evening. సర్వ శరీరులు కూడా గడ్డిని పోలినటువంటి వారే. 70-80 సంవత్సరాలు మాత్రం మనం బ్రతకగలమేమో, శాశ్వతంగా మనము బ్రతకజాలము. The grass withereth away and the flower falls away. ఈ గడ్డి ఎండిపోతా ఉంది, పువ్వు రాలిపోతా ఉంది, అవి కనబడవిక. But the word of God endureth forever. కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది, ఎల్లప్పుడూ నిలుచును. It is the gospel that keeps us forever. అందుకని ఈ సువార్త ఎల్లప్పుడూ కూడా మనల్ని జీవింపచేస్తా ఉంది. It is Jesus Christ who endureth, who lives forever. మరి అదేనా గనక యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నిరంతరము జీవించువాడు ఉన్నాడు, ఆయన నిత్యము నడుస్తాడు. So Peter is saying, this is the word which by the gospel we preached unto you. మరి పేతురయ్య గారు పలుకుతున్న మాట ఏంటిదనంటే మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. What is Peter saying? Look to Christ. పేతురయ్య గారు సెలవించిన మాట ఏంటిది? క్రీస్తు వైపు చూడండి. Listen to the gospel. The gospel will purify you. ఈ సువార్తను వినండి, ఈ సువార్త మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా ఉన్నది. That's why I like what Greg Ellenquist said. గ్రెగ్ ఎలెంక అనేటువంటి అయ్యగారు తెలియజేసిన మాట నేను చాలా ఇష్టపడతాను. He says the good sheep needs to hear the gospel constantly to be encouraged. గొర్రెలు ఎల్లప్పుడూ సువార్తను వింటా ఉండాలి. కారణం ఏంటంటే ఎల్లప్పుడు కూడా వారు దేవుని వాక్యంలో పెంపొందింపబడిన వారే, వారు ముందుకు కొనసాగుటకు. The food for the sheep is the gospel. గొర్రెలకు ఆహారం ఏంటిదనగా సువార్తయే. That is what gives them comfort, consolation and strength. మరి ఈ యొక్క సువార్త ఏం చేస్తుందంటే వారిని సమాధానపరిచినదై వారిని స్థిరపరుస్తా ఉంది. And Greg goes on to say, I'll keep on preaching the gospel. The day I stop preaching the gospel, I'm no more, it's not a Christian message anymore. ఇక్కడ ఈ గ్రే అనేటువంటి అయ్యగారు చెప్పిన మాట ఏంటిదంటే నేను ఎల్లప్పుడూ కూడా సువార్తనే ప్రకటిస్తాను. మరి ఎప్పుడైతే నేను సువార్తను నిలిపివేస్తానో ఇంకా నా జీవితం వ్యర్థము అనేటువంటి మాటను సంబోధిస్తా ఉన్నారు. 1 John chapter 5. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 1. మొదటి వచనం 5:1. It says, whosoever believeth that Jesus is the Christ is born of God. And everyone that loveth him, that begat, loveth him also that is begotten of him. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. And then people go on to say, verse 2 and 3, they say, oh, we have to keep the commandments. By this we know that we love the children of God
when we love God and keep his commandment, for this is the love of God, we keep his commandments, and his commandments are not burdensome or grievous. రెండవ వచనం కూడా జ్ఞాపకం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. You know, you come to chapter 4. 4వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. He begins by saying, beloved, test every spirit. ప్రియులారా, Chapter 4 verse 1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మ, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ అనదర్ వర్డ్స్, దేవుని సంబంధమే కావో పరీక్షించుడు, యేసుక్రీస్తు శరీరధారే వచ్చెనని. ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. Beloved, believe not every spirit and test every spirit, it says. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధం అనేవో కావో పరీక్షించుడి. One of the favorite verse of John is the word beloved. ఇక్కడ యోహన్నయ్య గారి యొక్క ప్రత్యేకమైనటువంటి మాట ఏంటదనంటే ప్రియులారా అని సంబోధించడము. And he says, don't test every spirit, because not every spirit is from God. ప్రతి ఆత్మ కూడా దేవుని యొద్ద నుండి వచ్చిందని నమ్మకండి. You have to also test me whether I'm preaching the truth. మీరు నన్ను కూడా మీరు పరీక్షించాలి, నేను సత్యాన్ని బోధిస్తున్నానో లేదో అని మీరు కూడా నన్ను పరీక్షించాలి. And then it goes on to say, how do we know? Hereby know you the Spirit of God. Every spirit that confesses that Jesus is come in the flesh is of God. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ అయితే యేసు ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. John is saying, if you believe that Jesus came in the flesh and you confess that Jesus came in the flesh, you are of God. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని నువ్వు నమ్మితే నువ్వు దేవుని సంబంధివి అవుతున్నావు. Many Hindus believe that Jesus was a good man and he came in the flesh and lived. మరి అనేకమైన అన్యులు కూడా నమ్ముతారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా వచ్చాడు, ఒక మంచి మనిషిగా బ్రతికాడని వారు కూడా నమ్ముతా ఉన్నారు. Are they of God? వారు మరి దేవుని సంబంధులా వారు? No, కాదు. the Muslims believe that Jesus came as a prophet and he lived in the flesh. ముస్లింలు కూడా నమ్ముతా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి వచ్చేనాడని వారు కూడా విశ్వసిస్తారు. Are they of God? వారు కూడా దేవుని సంబంధులా? No, కాదు. Then what does it mean that to believe that Jesus Christ came in the flesh? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారి అయి వచ్చెనని మరి దేనిని తెలిసి సూచిస్తా ఉంది? What does it mean? వచ్చాడని తెలియజేయడం అనగా ఏమిటి? He came to be my substitute. ఆయన నాకు ప్రతిగా వచ్చాడు, నాకు ప్రతిగా ఆయన ఏతించాడు అని తెలియజేస్తా ఉంది. That the Hindu will not believe. మరి ఆ అన్యులు హిందువులు ఈ మాటను వారు ఒప్పుకోరు, నాకు బదులుగా ఆయన వచ్చాడని He ఒప్పుకోరు. will not. The Muslims will not believe that he is my substitute before God. మరి నాకు బదులుగా మరి దేవుడు యేసు ప్రభుల వారిని పంపారని ముస్లింలు కూడా విశ్వసించరు, నమ్మరు. Then what do I confess? When I confess that Jesus came in the flesh, I'm confessing he is my substitute. మరి నేను దేనిని విశ్వసిస్తున్నాను, దేనిని ఒప్పుకుంటున్నాను అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు బదులుగా ఆయన వచ్చి నన్ను నా కొరకు ఆయన మరణించారు. And then verse 7. 7వ వచనాన్ని చూద్దాం. Beloved, let us love one another, for love is of God, and everyone who loveth is born of God and knoweth God. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. And then he is talking about love. He that loveth not knoweth not God, for God is love. మరి దేవుడు ప్రేమ స్వరూపి, దేవుని ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. And then verse 9 and 10 is the key verse for this. మరి మూలవాక్యము 9-10 వచనాలు అయి ఉంటుంది. In this was manifested the love of God towards us,
And Mark does that word towards us. He doesn't say towards all of you, but towards us. Who are they? The elect of God, the beloved whom he has been calling all the time. ఇక్కడ 9-10 వచనం గమనించినట్లయితే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయ్యుండుటకు తన కుమారుని పంపెను. And God sent his only son into the world. Why? That we might live through him, not by ourselves, but through Christ. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుని కుమారుని ఎందుకు పంపాడంటే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనము బ్రతుకులాగున, ఆయన ద్వారా మనము బ్రతికి జీవించులాగున ప్రభుల వారు మన కొరకు పంపింపబడు. So he is my life that I might live. మరి ఆయనే నా జీవమై ఉన్నాడు, మరి నేను కూడా జీవించులాగున ఆయన సహాయపడుతున్నాడు. And then he says here in his love that not that we loved God, but he loved us and sent his son. It is not we love God because we love God, God sent his son, but he loved us while we were yet sinners and he sent us his son. మనం దేవుని ప్రేమించలేదు, దేవుడే మనలను ప్రేమించి ముందుగా ప్రేమించి తన ప్రియకుమారుని మన కొరకు పంపించి ఆయన ద్వారా మనము దేవుని ప్రేమించులాగున దేవుడే చేశాడు. To be the propitiation for our sins. మరి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. To pay the full price for my sins. శాశ్వతంగా నా పాపముల కొరకు ఆయన వెలను చెల్లించుటకు పంపింపబడ్డాడు. So that I will not be judged again. తిరిగి మరలా నేను తీర్పులోనికి రాకుండా దేవుడి కార్యాన్ని చేశాడు. Verse 11. 11వ వచనము, Beloved, if God so loved us, we ought to love one another. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనమును ఒకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. Whom are we? We are called to love each other. First, the household of God. మొట్టమొదటిగా మనం ప్రేమింపబద్దులమై ఉన్నాము. మొదట ఎవరిని ప్రేమించాలంటే దేవుని ఇంటి వారిని ప్రేమించాలి. Because they are the ones whom God has purchased them to be his own bride. దేవుని ఇంటి వారు అనగా ఎవరు? ఆయన స్వరక్తమిచ్చి కొనబడినటువంటి వారు కాబట్టి వారిని మనం ప్రేమించాలి. We love the ones whom God has saved. మనము దేవుడు ఎవరినైతే రక్షించాడో వారిని ప్రేమించాలి. Verse 12. 12వ వచనంలో, No man has seen God at any time. If we love one another, God dwelleth in us and his love is perfected in us. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూడయుండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. It says his love is perfected in us. God puts his love in our hearts to love our brothers and sisters, and he perfects it. దేవుడు తన ప్రేమను మన యందు స్థిరపరిచి మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా ఆ యొక్క ప్రేమను ఆయన దేవుడే దానిని సంపూర్ణము చేయుచున్నాడు. Then jump to verse 15. He changes now. ఇక్కడ 2:15 4:15. 15వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, He says, whosoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him and he is God. In verse 3, he says, you confess that Jesus came as a man in the flesh for yourself as my substitute. In verse 15, he says, now the one who is your substitute is your God. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి నీకు బదులుగా నీ కొరకు మరణించడానికి వచ్చినాడని ఇక్కడ తెలియజేస్తూ 15వ వచనంలో ఏమంటాడంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. Now John is saying, believe he is the God man. ఇక్కడ యోహన్నయ్య గారు ఆయన దేవుడై ఉన్నాడు అనేది సంబోధిస్తా ఉన్నాడు. He is both fully God and fully man, and he is your substitute and he is your savior. ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైన మనిషి. ఆయన నీకు బదులుగా
ఈ కార్యం చేయడానికి వచ్చాడు. ఆయన నీ సమస్తమై ఉన్నాడు. And then he says, we have known and believed the love that God has in us, God love, and he that dwelleth in love dwelleth in God, and God is in him. The love that we are talking, normally all Christians talk about is a humanistic love. But this love, the love that the scripture is talking of, is what God has poured in our hearts. మనుషులందరూ సామాన్యంగా పలికేటువంటి మాట దేవుడు ప్రేమై ఉన్నాడని మామూలుగా అనేస్తా ఉంటాం. కానీ ఇక్కడ మనకు బదులుగా ఈ ప్రేమ అంటే నీకు నాకు బదులుగా దేవుడే మనలను ప్రేమించి ఆ ప్రేమ ద్వారా మనలను రక్షించి ఆ ప్రేమ ద్వారా ఒకరినొకరిని ప్రేమించుకునేలాగా సహాయపడతా ఉన్నాడు. So even the love that we love for each other comes from God. మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమ కూడా దేవుని నుండే వచ్చినటువంటిది, దేని ద్వారా కలిగినటువంటిది. Because he has caused it in us. దానికి గల కారణము ఎవరంటే ఇది కలగజేసిన వాడు, మనలో కార్యసిద్ధిని కలగజేసిన వాడు దేవుడే. And that is the real love that God is saying, love your brothers with. అందుకని ఇది నిజమైనటువంటి ప్రేమ, దేవుడి ప్రేమ. నీ యొక్క సహోదరుని ప్రేమించుము అని తెలియజేస్తా ఉన్నాడు. There is a unity in that love because we believe that Jesus is my substitute and Jesus is my God. ఇక్కడ ఈ ప్రేమ యందు ఐక్యత కనపడతా ఉంది. ఆ ఐక్యత ఏంటిదనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నా సమస్తము నాకు బదులుగా వచ్చినటువంటి దేవుడు. It's not a blind love. ఇది గుడ్డి ప్రేమ కాదు. ఇది గుడ్డిగా నమ్మేటువంటి ప్రేమ ఎంత మాత్రం కాదు. There is, people can talk of love at first sight because of beauty. మరి అనేకులు అందంగా ఉన్నారని మొట్టమొదటగా అలాంటి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. It can be love because it can be a conditional love because you gave me something, so I love you. He's always giving me gifts. షరతులతో కూడిన ప్రేమలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే నువ్వు నాకు బహుమానాలు ఇస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించడము. It can be brotherly love just as we are among brothers. మనము సహోదరులం కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉంటాం. Or it can be love among friends. స్నేహితుల మధ్యలో కూడా ప్రేమ ఉంటుంది. All this love is humanistic love. ఇవన్నీ కూడా మానవ సిద్ధాంతమైనటువంటి ప్రేమ ఇది. But the true love is because God dwells in me and that love is being poured into me. మరి నిజమైన ప్రేమ ఏంటిదనగా దేవుని ద్వారా పోయబడినటువంటి ప్రేమ. ఆ ప్రేమ మరి అందరినీ ప్రేమిస్తా ఉంది. And that love causes me to look at Christ of the great salvation he gave me and causes me to love him back. మరి ఈ ప్రేమ ఏం చేస్తా ఉందంటే ఆ రక్షణను నాకు అనుగ్రహించి ఆ రక్షణ పొందినటువంటి రక్షణ జీవితం ద్వారా దేవుని ప్రేమించలాగున దేవుని వైపు చూసేలాగున సహాయపడతా ఉంది. And then you jump to verse 21. 21వ వచనానికి వెళ్దాం. This commandment have we from him, that he who loveth God loveth his brother also. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము. And it is very clear, his brother. ఇక్కడ Verse 21, it says, this commandment have we from him, that he who loveth God loveth his brother also. 21వ వచనములో దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము. Who's my brother? నా సహోదరుడు ఎవరు? The one whom Christ has bought with his precious blood. ఎవరు నా సహోదరుడు అనగా యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి వారు నా దగ్గరికి తీసుకురాబడినటువంటి వారే నా సహోదరులు. We are united because of the blood, because Christ paid the price for him and for you also. యేసుక్రీస్తు ప్రభుల వారు తన విలువైన రక్తాన్ని వెలగా చెల్లించి మరి మనందరినీ ఐక్యం చేస్తా ఉన్నాడు ఆ ప్రేమయందు. Then you come to chapter 5 verse 1. ఇప్పుడు 5వ అధ్యాయము మొదటి వచనానికి వద్దాము. So who's my brother? He is defining whoso that brother is, the one who believeth that Jesus is the Messiah, is born of God. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సయ్యాని దేవుని మూలముగా పంపింపబడి పుట్టినవాడని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారే నా సహోదరులు అవుతా ఉన్నారు. Because God has worked in him to believe on Christ. దేవుడే ఆ సహోదరుని యందు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచులాగున సహాయపడుతున్నాడు కాబట్టి. And then he says, everyone that loveth him
that begat loveth him that is begotten of him. Because in other words, it is God who causes me to be born again, God who causes my brother to be born again. So there is a unity because the love of God has been poured in our hearts. మరి ఇక్కడ తెలియజేసిన మా ప్రకారంగా దేవుడే ఈ కార్యమును నా యందు కలగజేసి, అనగా దేవునిలో పుట్టులాగునే ఆయనే చేశాడు. ఈ కార్యం కూడా ఆయననే చేశాడు. నా జీవితంలోనే కాకుండా నా సహోదరుడు అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి కార్యమందు విశ్వాసం ఉంచుతున్నారో వారు కూడా వారిలో కూడా దేవుడే ఆ కార్యసిద్ధిని కలుగజేశాడు కాబట్టి వారిని నా చెంతకు తీసుకొచ్చాడు కాబట్టి నేను వారిని ప్రేమింపబద్దునై ఉన్నాను. And again, verse 2, there's a phrase that defines it. By this we know that we love the children of God. We love those who are born of God by the will of God. ఈ మొదటి 1, 2 వచనాలు కూడా ఇటు విషయం రెండో వచనం చదువుతున్నాం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారి మైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. Now I have a question for you. Do the children of God fall and trip and fall into sin? మరి మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. దేవుని పిల్లలు మరి పాపంలో పడిపోవుటకు ఆస్కారం ఉన్నదా? Yes, they do. Yes, they fall. పాపంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. Same John says, if anyone says he is without sin, he is a liar. మరి యోహాను భక్తుడు తెలియజేసినట్లుగా నాలో పాపము లేదనగా మరి వాడు పాపం చేస్తున్నట్టుగా తప్పు చేస్తున్నట్టుగా ఉన్నాడు. And it is my duty to love my neighbor as myself, to love my brother when he is fallen into sin or when he is struggling with something, not to condemn him, to go and help him and to come out of it. మరి నా సహోదరుడు ఏ తప్పిదంలోనైతే ఉన్నాడో మరి ఆ తప్పిదమును తెలుసుకొని అతనికి సహాయపడుటకు, సహాయం చేయుటకు, మరి ఆదరించుటకు మరి దేవుడు నన్ను ఆ బాధ్యతను నాకు ఇచ్చినాడని నేను నమ్ముతా ఉన్నాను. It is everyone's responsibility. అదే అందరి బాధ్యత అయి కూడా ఉంటున్నది. It is your responsibility, my responsibility, that we are there to love our brothers irrespective of in whatever condition they are and to help them out in every situation. మన సహోదరులను ప్రేమించుటకు మనమందరము కూడా బద్దులమై ఉన్నాము. నువ్వు బద్దుడవే, నేను బద్దుడని. కారణం ఏంటిదనగా ఏ సమస్యలు అయితే ఉంటారో ఆ సమస్యను మనం గుర్తెరిగి వారికి సహాయపడి ఆ సమస్య నుండి వారిని వెలికి తీసుకొచ్చుటకు మనం అంతవరకు సాయం చేస్తానే ఉండాలి. It is only the Pharisee will try to bring that person to be stoned to death. మరి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని మరి పరిసయ్యులు మాత్రమే వారిని రాళ్లతో కొట్టి చంపమని తెలియజేస్తా ఉంటారు. But a child of God will, like Noah's son, will put the bed sheet or the cloth at the back and try to cover that nakedness. దేవుని ఎరిగిన వారు, దేవుని బిడ్డలు అనగా యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఆ సహోదర ప్రేమను ఎలా వారిని సంరక్షిస్తారనగా వేయబడుచున్నటువంటి రాళ్లను ఒక దుప్పటి కప్పుకొని ఆ రాళ్ళు వారి వీపు పైన పడులాగున ఎదుటి వ్యక్తిని రక్షించడానికి ముందుకు కొనసాగుతా ఉంటారు. Because we know Christ has already purchased them, but we are there to help them with the gospel, because the gospel will convict them and bring them back, and the gospel will cleanse them. కారణం ఏంటనగా యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు కూడా ఆ విలువైన రక్తమును వెలగా చెల్లించాడు కాబట్టి మరి వారిని సంరక్షించి వారు ఆ మార్గములో నుండి తప్పించి మరి నీతియుక్తమైన మార్గంలో నడిపించుటకు మనము బద్దులమై ఉన్నాం. Look at verse 3. మూడవ వచనం చూద్దాం. It says, for this is the love of God. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. It says, what is the love of God? Is that we keep his commandment. God pours his love in us, causes us. What is that reference, please? 5:3, brother. 1 John 5:3. Which book? 1 John 5:3. Okay. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. For this is the love of God. What is that? That we keep the commandments, and his commandments are not grievous or burdensome. In other words, God's love causes us to keep the commandments.
ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అనగా ఆయన ఆజ్ఞ ఏంటిది? ఒకరిని ఒకరు ప్రేమించడం. ఎప్పుడైతే ఆ యొక్క ప్రేమను మనము కలిగి ఉంటున్నామో, మనము కూడా దేవుణ్ణి ప్రేమించిన వారమై అగుపడతాం. We forget that phrase, for this is the love of God. We forget that. Oh, we keep on saying, you keep the commandment. But who causes me to keep the commandment? మరి If it's not the love of God that's poured in my heart to love my brother and to love my sister. ఈ ఆజ్ఞలను మీరు కలిగి ఉండండి అని మనం చెప్తా ఉంటాం. కానీ మరి మన సహోదరుని గనుక మనము ప్రేమించలేనటువంటి వారమైనట్లయితే, ఈ ఆజ్ఞను కలిగి ఉన్నటువంటి లాభం ఏంటి? దానివల్ల వచ్చే లాభం ఏమున్నది? ఏమీ లేదు. మనం ఎప్పుడైతే ప్రేమింపబద్ధులమై ఉంటామో, అప్పుడే దేవుని ప్రేమను మనం ప్రేమించిన వారంగా, చూపించిన వారంగా ఉంటాం. And because all this is caused by God, the root is God, and God causes it to happen in us. ఈ ఆజ్ఞ కూడా ఒకరిని ప్రేమించే సహోదరుని ప్రేమించే ఆజ్ఞ కూడా అది దేవుని వలననే మనలో కార్యసిద్ధిని కలగజేసి ప్రేమించులాగున సహాయపడతా ఉంది. I will stop with this. ఇక్కడ ఈ మాటతో నేను There నిలిపివేస్తాను. are so many other verses which we will go through because we need to understand that our salvation is monergistic. Our salvation comes from God, and God is the one who works in us. మన రక్షణ కేవలము దేవుడు ఒక్కని ద్వారానే కలిగినదని, ఈ కార్యము కూడా మరి రక్షణ కార్యం కూడా దేవుడే మన హృదయాలలో జీవితాలలో కలగజేస్తున్నాడని, ఆ తర్వాత ఆ విశ్వాసం ద్వారా మనము స్థిరులమై ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాము. If we work in our flesh, that works only for a short while. మన శరీర క్రియలు అవి కొంతకాలం వరకే పనిచేస్తాయి. And that which is of the flesh is not acceptable to God. ఈ శరీర క్రియలకు దేవునికి అంగీకారమైనవి కావు. There are many naturally good people who love everyone. మరి సాధారణంగా మంచి అని అనిపించుకునే వారు అనేకులను ప్రేమించే వారు కూడా లోకములో ఉన్నారు. But that does not mean that they are of God. ఆ మంచి కార్యాలు చేస్తున్నారు కదా, వారు దేవు సంబంధులు అనడానికి కూడా వీలు లేదు. Because true love comes from the truth. ఈ నిజమైనటువంటి ప్రేమ సత్యములో నుండే వెలిగింపబడుతుంది. That comes because God has caused me to believe on the Lord Jesus Christ, who is my substitute, and God has caused me to believe on Jesus Christ, that it is God who is God, and He is my Savior and Redeemer. దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించడం ద్వారా ఆయన నా సమస్తమై ఉన్నాడు, ఆయన నాకు బదులుగా ఈ రక్షణ కార్యాన్ని కలిగజేశాడు. ఆయన ద్వారానే నేను ఇతరులను ప్రేమించడము, దేవుణ్ణి ప్రేమించడానికి కారణం అవుతా ఉన్నది. Let me stop there and we'll continue on Thursday. తిరిగి గురువారం రోజున దీనిని మరి కొనసాగిద్దాము. Brother Gilbert, Yes, you sir. said, what is the Peter's version of John 1:12? 1 Peter 1:22 to 25. Okay. That we are born, I think 23, that we are born of the incorruptible seed. Yeah, correct. And what is the meaning of monergistic? Okay, monergism basically means mono is one. Mono is one, yes. The word monergistic, the word ergo means work. Which one? Ergo, or if you study physics, the units of work is ergs. Am I right? Okay. Yeah. Okay. Huh? Unit Okay. of work is Yeah, ergs. unit of work, So yes. So the word ergs comes from the Greek root word called ergo, meaning it's a work. So when I'm talking of monergistic or mono work, I'm talking Yeah. of God being the only person who is working. Okay. When I'm talking of synergistic, syn means combined or Yeah. two at work. Yeah. So we are Exactly. talking of Yeah. God and myself doing the work of salvation.
Yeah. Now, when I'm saying it is monergistic, I mean justification is of God, my sanctification is of God, and my glorification is of God. Whereas a synergistic person will say justification is of God, but sanctification is both God and myself. Mm. It's 50-50 joint venture. Mm-hmm. And then again, glorification is of God. Now, my problem there is, how can all of a sudden you say justification and glorification is of God, and all of a sudden you bring in your works here? That's my problem. Isn't it all of God? Salvation is all of God, meaning it is God who worketh in you, God pouring out his love in you and causing you to obey him and love him. Isn't it God who causes you to believe on Christ? Isn't it God who made you alive so that you can respond to him? Yeah. Yes. So once upon a time I was a synergistic person, then I've become a monergistic now. O- Okay. So that means this our salvation is monergistic means that is in the context of uh, in the monergistic in the context of salvation, isn't it? Yes, yes. Okay. Monergistic in the context of salvation. Okay. Because Okay. God is the one who gives you the faith of Christ as a gift. Yeah. God is the one Yes. who gives you grace. Yes. You were dead in sin. God is the one who makes you alive. Yeah, it's God that is the verse which one. says, for it is God who works in you both to will and to do, no? Of his good Yes, pleasure. yes. God is the Yeah. one who has drawn you, broken your will and drawn you to Christ. God is the one who saw the gospel come to you and you heard the gospel, and God gave the Holy Spirit so that you will be made alive. Yeah. So God is the one. Philippians 1 verse 6, no? Uh, For, for I'm sorry, 113, brother. 213. John 1:13. Philippians 2:13. Philippians 2:13. So people may condemn us by saying, oh, you are putting the blame all on God. God gets his glory there because God is the one who worketh everything for us. Yes. Yes. And so there's no need of boasting from our side. Exactly. You hit it on the nail, brother. That's what Hit the nail on the head. absolutely. Yeah, 1 Corinthians 1:31 says, Yeah. no one can boast lest anyone boast. Paul says Yeah. in Romans, he says, where is Yeah. boasting? Yeah. So God, And yeah. all glory goes to God alone. Yes. Soli Deo Gloria. Yes. And no person can ever say, I have purified myself, so God, look at me, how good I am. That is glorifying yourself, which is Yes. damnation. Yes. It's A like that verse, sinner. no? Yeah. Uh, now you can Yeah. even think of the Republican and the sinner who went into the temple to pray. Yes. The Publican. Yeah. the Pharisee will say, I'm sorry, the Republican and the publican and Yeah. the Pharisee, because I'm Yeah. looking at the American news, I'm saying Republican. That's you The didn't say Pharisee. Democrat, that's why. So it's the publican and the Pharisee, and the publican, uh, the Pharisee says, see, Lord, I've done all this, I've given charity, I've done all this, I Mm, kept your law. mm, But did he mm. go justified? No. Not at all. But the sinner says, he beats his breath, I'm a sinner. Yeah. Yes. He says, I Lord, am the only you sinner. can He do all uses the that. definite article.
Yeah, only you can do all this. You are the one who caused it. And he goes back Mm. justified and forgiven. Yeah. Not a righteous person, but Jesus did Yeah. not come for the righteous, For this but for the sinners. self-righteous. Exactly, brother. So